ఇప్పటి వరకు జీవన్ గారిని అన్ని సినిమాల్లో కామిక్ వేలో చూసాం, కానీ ఈ సినిమాలో మొదటిసారి ఒక రెబెల్గా, ఒక డాన్గా చూడబోతున్నాం. సో ఆయన వచ్చే ముందు చెప్పిండు అనమాట, సో మా టీం అందరినీ ర్యాక్ చేద్దామని ఫిక్స్ అయినా, నువ్వు కొంచెం మధ్యలో అట్లా మైక్ ఇచ్చేళ్ళు నాకు అని చెప్పి. సో ద స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్, ద ఈవెంట్ ఈజ్ ఆల్ యువర్స్, మైక్ ఈజ్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. పేమెంట్ మాత్రం ఎవరు దీనికి? పేమెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ యార్స్ అంటే ఆవిడ పేమెంట్ అడిగారు. అదే నా అకౌంట్లో ఉందిలే, ఇస్తలే ఇంటికి వెళ్ళిన తర్వాత. ఓకే, రెడీ. ఏం చేయాలి? క్వశ్చన్స్ మీకు ఫస్ట్ ఆడవాళ్ళతో మొదలు పెడదాం. ఇటు శుభారంభం అంటారు కదా, అందుకోసమనే. సో మీ మొదటి రెబలిజం. హలో అండి అందరికీ. ఇప్పుడు ఏమైనా తప్పు మాట్లాడితే కానీ మీరు ఏమి తీసుకోకండి మనసుకి. మనం డాన్ ఇప్పుడు డాన్ లాగా బిహేవ్ చేయాలి, మర్చిపోతున్నారు. ఓకే 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 ఓకే. సార్ ప్రొడక్షన్ హౌస్ ఎవరున్నా కానీ ఫస్ట్ యాంకర్ గారికి పేమెంట్ ఇవ్వకండి అసలు ఈరోజు. హీరోయిన్ గారు కామాక్షి భాస్కర్ల గారు, మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అనే తర్వాత సంగతి. మైక్ సరిగ్గా పట్టుకోండి ఫస్ట్. కామాక్షి భాస్కర్ల గారు, మీకు ఎలా అనిపించింది ఈ సినిమాలో నటించడం? 1986 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు స్టేజ్ ఎక్కిన తర్వాత మాట్లాడతాను కదండి. అదే సరే, మా అందరి గురించి, మా అభిమానుల గురించి మీరు ఒక మంచి పాట పాడగలరని ఆశిస్తున్నాను. ప్లీజ్ కంటిన్యూ, ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్, మేక్ ఇట్ ఫాస్ట్. కాదు, నా పాట మీద ఎందుకు పడ్డారు ఇప్పుడు? మాకు వినాలనిపించింది గైస్, వినాలనిపించిందా లేదా? ఓకే, యా కమ్ ఆన్. ఈ మూవీలో పాట ఇందాక దేవ్ గారు ఆల్రెడీ పాడేశారు. మీ బీయింగ్ అ బిగ్ అడ్మైరర్ అండ్ ఫ్యాన్ ఆఫ్ అల్లరి నరేష్ గారు అండ్ వర్కింగ్ విత్ హిమ్, సో ఐ వుడ్ లవ్ టు డెడికేట్ అ సాంగ్ టు అల్లరి నరేష్ గారు. ప్లీజ్. ఇక్కడ కూర్చొని పాడకూడదా? ఓకే సార్, ఐ థింక్ అది మీ కెరియర్లోనే బెస్ట్ మెలడీ అండ్ మీ ఫేవరెట్ సాంగ్ కూడా నాకు తెలిసినంత వరకు, నిండు నూరేళ్ల సావాసం. సో ఇఫ్ అంటే ప్రాణం మూవీ మీ అందరు చూసి ఉండుంటారు. సో ద సాంగ్ ఇస్ ఫ్రమ్ దట్ ఫిల్మ్. సడన్గా ఏంటంటే నాకు సర్ప్రైజ్. నిండు నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం, దండుగుచ్చాను నా ప్రాణం, ఎండి ఎన్నెల్లు కళ్యాణం, బ్రహ్మే అహో అనే ముహూర్తం కనుల ముందుందిలే, మనసే అలా ఇలా ఊయాలే, జగమే ఊగిందిలే, నిండు నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం, దండగుచ్చాను నా ప్రాణం, ఏంటి ఎన్నెల్లో కళ్యాణం. చాలా బాగా పాడారండి, చాలా బాగా పాడారు. ఐ లవ్ యువర్ వాయిస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చే ముందు మన సరే 12 రైల్వే కాలనీ ఓన్లేండి. మన సినిమాదే కదా, పక్కింటి వాడిది కాదు కదా. రే మీరా డాన్ లేకపోతే హర్ష గారు? మా ఏంటంటే నాకు హర్షకి ఏంటంటే ఫ్యామిలీ ఒకటే కాబట్టి అందరము. సో ఆ చను ఉంది ఆయన. ఆయన ర్యాగ్ చేస్తారు, ఆయన ర్యాగ్ అవుతున్నారు. నన్ను ఏంటంటే అందరూ ఆడుకుంటారు, అది ప్రేమ అభిమానాలు, ఏం చేయలేం మనం.
ఓకే అక్కడ- నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి? ఓహో పక్కనే పెట్టుకున్నారా? సార్ విఐ ఆనంద్ గారిని అడగాలనుకుంటున్నాను. మాకు చిన్న గాసిప్ అండ్ న్యూస్ వచ్చింది. నెక్స్ట్ మీరు ఎవరో పెద్ద స్టార్ తోటి సినిమా తీయబోతున్నారని విన్నాను. అది ఎంతవరకు నిజము చెప్పగలుగుతారు? నెక్స్ట్ సిల్వర్ స్క్రీన్స్ నితిన్ గారితో నెక్స్ట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఆయన డేట్స్ కోసం వెయిటింగ్, బట్ ప్రాజెక్ట్ అయితే కన్ఫర్మ్ అయింది. కాదు, ఆయన ఏదో సరదాగా అడిగేశారు. లేదు పక్క న్యూస్ జేబులో పెట్టుకునే వచ్చాను. నీ జేబులోకి వెళ్ళి తీస్తా. అండ్ సార్ మీకు ఇప్పుడు ఈ 12 రైల్వే కాలనీ ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది? ఏ క్యారెక్టర్స్ బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసినాయి? నిజంగా అంటే ప్రతి షాట్లో ఏదో కంటెంట్ ఉంది అన్న ఫీలింగ్ ఉంది. అంటే ఎవ్రీ షాట్ ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కోసమో ఫిల్అప్ కోసమో పెట్టట్లేదు. సో ఎవ్రీ షాట్ లుక్స్ లైక్ ఇట్స్ అ స్టోరీ టెల్లింగ్ షాట్ లాగా అనిపించింది. సో ఇప్పుడు కంటెంట్ లేకపోతే ఎవరు చూడట్లేదు మూవీ.